పొట్లకాయ కూర అంటే మీ ఇంట్లో ఎవరూ తినడం లేదా? అయితే ఒకసారి నేను చూపించే ఈ గుత్తి పొట్లకాయ కూర ట్రై చేయండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ కర్రీ కోసం మనము మసాలా పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మనము ఆయిల్ లేకుండా కూడా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే మనము కారానికి సరిపడా 4-5 ఎండుమిర్చి, ఈ మసాలా మొత్తానికి ఇదే కారం, సో కారం అనేది మనము చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్గా దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ ధనియాలు వేసే క్లిప్ అయితే మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కూల్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పొట్లకాయనైతే అంగుళం సైజుగా చక్రాల్లాగా కోసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఉన్న పల్పు అంతా తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్లో మనం యాడ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2 గంటల ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా చిక్కగా తీసిన చింతపండు గుజ్జు. ఇలా కూల్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ని మనము మిక్సర్లో వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం వాటర్ వేసి దాన్ని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో దాన్ని మనం చింతపండు గుజ్జు వేసి పేస్ట్ లాగా చేసేస్తాము. ఇప్పుడు ఈ మసాలా పౌడర్లో మనము పచ్చిపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనము ఈ కర్రీకి సరిపడా సాల్ట్ అంతా ఈ మసాలా పౌడర్లోనే యాడ్ చేస్తాము. సో మీరు కర్రీకి సరిపడా సాల్ట్ అంతా చూసి కేర్ఫుల్గా వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం చిటికెడు పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని దీంట్లో వేసి ఈ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది బాగా సాల్ట్ అంతా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం చక్రాలుగా కోసి పెట్టుకున్న పొట్లకాయలో దీన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్లో మనము ఎంత మసాలా పడితే అంత మసాలా పెట్టుకొని రిమైనింగ్ పొట్లకాయ ముక్కల్లో కూడా ఇవి బాగా స్టఫ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ గుత్తి పొట్లకాయ అనేది నాటు పొట్లకాయతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ నాకు అవైలబుల్గా లేక నేనైతే హైబ్రిడ్ పొట్లకాయతో చేశాను. మీరైతే నాటు పొట్లకాయ దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పొట్లకాయ అనేది సాఫ్ట్గా, మసాలా అనేది కొంచెం మైల్డ్గా, ఎక్కువ స్పైసీనెస్ లేకుండా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఇలా అన్ని పీసెస్లోకి మనము స్టఫింగ్ అనేది పెట్టేసుకొని ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఇంకొక ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీ కోసం రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అవి కూడా చిటపటలాడిన తర్వాత ముందుగా మనము స్టఫ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలు అన్నింటినీ కూడా ఆ ప్యాన్లో వేసుకొని షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం పీసెస్ని అటు ఇటు కదుపుకుంటూ కేర్ఫుల్గా స్టఫింగ్ అనేది జారిపోకుండా మనము కొంచెం సేపు అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము లిడ్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ స్టీమ్కి పొట్లకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గినట్లుగా వస్తాయి. ఇప్పుడు వేగుతున్న ఈ పొట్లకాయ ముక్కల్లో ఇందాక మనం పెట్టుకున్న స్టఫింగ్ ఏమైనా మిగిలి ఉంటే వేసేసి దాంట్లోనే కొంచెం వాటర్ వేసి మళ్ళీ పీసెస్ని ఒకసారి కలిపి మనం లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మనము లిడ్ పెట్టి వదిలేసామంటే పొట్లకాయ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగినట్లుగా అనిపిస్తే పీసెస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మసాలాకి సరిపడా సాల్ట్ మనం ముందుగానే యాడ్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు పీసెస్లో మనం ఇంతవరకు యాడ్ చేయలేదు కాబట్టి పొట్లకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పేస్ట్ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. పొట్లకాయ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనము దీనిపై కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే పొట్లకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.